బాపట్ల రూరల్ మండలం పడమర పిన్నిబోయినవారిపాలెంలో కరెంట్ ఆపి మరి స్వర్గీయ నందమూరి తారక రామారావు విగ్రహాన్ని గుర్తు తెలియని అల్లరిముకలు పెట్రోల్ పోసి తగులబెట్టిన ఘటనపై బాపట్ల నియోజకవర్గ టీడీపీ జనసేన బీజేపీ ఉమ్మడి కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి వేగేసిన నరేంద్ర వర్మ మీడియాతో మాట్లాడారు. మొన్న ఎలక్షన్ పూర్తయిన 14వ తారీఖు నిన్న 15వ తారీఖు వెస్ట్ పిన్నిబోయినవారిపాలెం బాపట్ల రూరల్ మండలంలో నందమూరి తారక రామారావు గారి విగ్రహాన్ని వైసీపీ మోకలు తగలబెట్టారు. నిన్న సాయంత్రం సుమారుగా 6:30-7 గంటల టైంలో కరెంటు తీసివేసి పెట్రోల్ పోసి విగ్రహం తగలబెడతాం. వెంటనే తెలుగుదేశం కార్యకర్తలు స్పందించి నీళ్లు కొట్టడం జరిగింది. అప్పటికే పూర్తిగా తగలబడకుండా నందమూరి తారక రామారావు గారి విగ్రహం చూడండి ఒకసారి. ఎందుకు ఇటువంటి పనులు చేస్తున్నారు? బాపట్ల నియోజకవర్గంలో మొట్టమొదటిసారిగా 4 పర్యాయముల తర్వాత తెలుగుదేశం పార్టీ గెలుపు రాబోతున్నది అని తెలుసుకుని సుమారుగా 85% పోలైంది. ఈ ఊళ్ళో 95% ఓటింగ్ జరగటం జరిగింది. ఆ కసితో తెలుగుదేశానికి ఓట్లు పోలైపోయినాయి. ఇక్కడ ఎమ్మెల్యే అభ్యర్థిగా అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థి గెలవబోతున్నారు అని వాళ్ళు ఏమి చేయాలో అర్థం లేక వైసీపీ మోకలు తెలుగుదేశం వాళ్ళ మీద రకరకాల దాడులు చేస్తున్నారు. మూకుముడిగా వైసీపీ వాళ్ళు బూత్లోకి రావటం గమనించి మా వాళ్ళు అడ్డం పడటం, తెలుగుదేశం వాళ్ళని రాళ్లతో దాడి చేయటం, ఆ దాడి చేసిన వ్యక్తి పూర్తి పేరేంటి, నర్రా ఏడుకొండల అనే వ్యక్తికి నుదుటి మీద గాయం, మెడ మీద గాయం అవటం, బ్లడ్ అంతా కారి చొక్కా తడిసిపోతే హఠాహుటిన మేము గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్ళటం, వాళ్ళ గుంటూరు రిఫర్ చేయటం, మేము గుంటూరు కూడా ఒక ప్రైవేట్ హాస్పిటల్లో వాళ్ళని పెట్టడం జరిగింది. ప్రాణాపాయం లేకపోయినా ఇక్కడ 5 కుట్లు పట్టడం, ఇదంతా నరమస్సు దెబ్బతిని సిటీ స్కానింగ్ కూడా చేయించడం జరిగింది. వాళ్ళ మీద కూడా కేసు పెట్టడం జరిగింది. దాని మీద వాళ్ళు మన మీద ఏమైనా సరే కేసు పెట్టాలని వాళ్ళ కారు వాళ్ళే తగలబెట్టుకుని రోడ్డు పక్కన 2 లక్షలు 3 లక్షల కారు వాళ్ళ పాత కారు ఒకటి చూసుకుని తగలబెట్టుకుని మా వాళ్ళ మీద కేసు. దీనికి అన్నిటికీ మూలం ఇక్కడ జడ్పీ సుందర్ సింగ్. ఆ సుందర్ సింగ్ అనుయాయులు చాలామంది వెనకాలండి ఈ కార్యక్రమంలో పాలుపంచుకున్నారు. కర్త కర్మ క్రియ వెనకాలండి అన్నీ చేపిస్తూ కుర్రోళ్ళకి తాగబోబిచ్చి పలావ్ ప్యాకెట్లు పెట్టి గత కొన్ని రోజులుగా ఈ ఎలక్షన్ టైంలో 35 మందిని పోషించటం, అతను ఈ పని చేయటం ఇక్కడ గ్రామస్తులందరూ చెబుతూ ఉన్నారు. కానీ రాత్రి కేసు మేము పెట్టడం జరిగింది. పోలీసులు దర్యాప్తు చేసి సుందర్ సింగ్ను కూడా అరెస్ట్ చేయాలని మేము కోరుతున్నాం. దీనికి ఇంత అనుభవించక తప్పదు రాబోయే రోజుల్లో అని మేము తెలియజేస్తున్నాం. గ్రామాలంటే కలిసిమెలిసి ఉండే